హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2019లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే తెలివు. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో రమేష్ కుమార్ అనే పోలీస్ ఆఫీసర్ గౌరీ అనే ఒక మహిళని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చి ఆ గౌరీని చాలా విచారిస్తూ ఉంటాడు. అక్కడ ఆ గౌరీ ఏ తప్పు చేసిందో చూపించరు, కానీ ఆ రమేష్ మాత్రం గౌరీని చూసి నీకు తెలిసిన నిజాలన్నీ కూడా మాకు చెప్పు, లేదంటే ఆ తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని గౌరీని భయపెడుతూ ఉంటాడు. అయితే గౌరీ మాత్రం రమేష్ ని చూసి సరే నాకు ఏ నిజాలు తెలియదు, తెలిసినవన్నీ మీకు చెప్పేశాను అని అంటూ ఉంటుంది. దాంతో రమేష్ ఈ గౌరీ ఇంక చెప్పేలాగా లేదు అని సరే ఇక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళిపోండి, మేము పిలిచినప్పుడు మీరు స్టేషన్ కి రావాలి అని చెప్పి గౌరీని అక్కడి నుంచి పంపించేస్తాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. గౌరీ అక్కడి నుంచి బస్సులో తన సొంత ఊరికి వెళుతూ ఉండగా ఆ బస్సులో కొత్తగా పెళ్లైనటువంటి ఒక జంటను చూసినటువంటి గౌరీ తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. నిజానికి గౌరీ దావిద్ అని ఒక ట్రక్కు డ్రైవర్ ని లవ్ చేసి ఇద్దరు కూడా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుని ఉండి ఉంటారు. అదంతా గుర్తు చేసుకున్న గౌరీ కొంచెం నవ్వుతూ ఉంటుంది. నిజానికి పోలీస్ ఆఫీసర్ రమేష్ కుమార్ ఆ గౌరీని ఫాలో అవ్వమని ఒక పోలీస్ ఆఫీసర్ కి చెప్పి ఉంటాడు. దాంతో ఒక పోలీస్ ఆఫీసర్ ఆ గౌరీని ఫాలో అవుతూ వెళుతూ ఉంటాడు. గౌరీ అలా తన ఊరికి వెళుతూ బస్సు దిగి ఒక టీ స్టాల్ లో టీ తాగుతూ ఉంటుంది. తననే ఫాలో అవుతున్న పోలీస్ రమేష్ కుమార్ కి ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుందో అది మొత్తం కూడా తనకి వివరిస్తూ ఉంటాడు. మరోపక్క రమేష్ గౌరీ గురించి తెలిసినటువంటి ఒక వ్యక్తిని పిలిచి తనని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. ఆ వ్యక్తి వెంటనే పోలీస్ ఆఫీసర్ రమేష్ ని చూసి సార్ నేను పెద్ద వ్యక్తి అయినటువంటి నారాయణ కుట్టికి పిఏగా వర్క్ చేస్తూ ఉంటాను అని అసలు జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఇక్కడ మనకు నారాయణ కుట్టిని చూపించడం జరుగుతుంది. నారాయణ కుట్టి తన వైఫ్ మరియు ఇద్దరు కొడుకులు ఉంటారు. అదే సమయంలో నారాయణ కుట్టి ఇద్దరు కొడుకులు కూడా వేటకు వెళ్లి ఇంటికి రావడంతో నారాయణ కుట్టి తన కొడుకుల్ని చూసి ఎప్పుడు వేటే కాదు అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు కూడా చెయ్యాలి, వెంటనే రెడీ అయ్యి బయటికి రండి, బయట పేదవాళ్ళకి శారీస్ ఇస్తున్నాము అని అంటాడు. ఆ నారాయణ కుట్టి వెంటనే బయటకు వచ్చి తన ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్న పేదవాళ్ళందరికీ కూడా బట్టల దానం చేస్తూ ఉంటాడు. అలా దానం చేస్తూ ఉండగా తన వాళ్ళతో చెప్పి చాలా ఫొటోస్ ని తీయించుకుంటూ ఉంటాడు. అంటే నిజానికి నారాయణ కుట్టి బయట ప్రజలందరికీ చాలా దానాలు చేస్తున్నాడు అని అనిపించుకుంటూ ఉంటాడు, కానీ లోపల మాత్రం ఆ ప్రజలకు వచ్చే గవర్నమెంట్ పథకాలన్నింటినీ కూడా తనే తినేస్తూ ఆ పేద ప్రజల్లో ఉన్న మహిళలందరితో కూడా అనుభవిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే అక్కడికి ఒక మహిళ వచ్చి నాకేమీ బట్టలు వద్దు, నా ఇల్లు పాడైపోయి ఉంది, గవర్నమెంట్ పథకం కింద నాకు ఇల్లు కట్టించండి అని అడుగుతుంది. ఆ మాటలు విన్న నారాయణ కుట్టి ఆ మహిళను చూసి నీకు ఇల్లే కదా, ఆ సంగతి నాకు వదిలేయి నేను చూసుకుంటాను అని తన వెంటనే ఆ మహిళని నా కోరిక తీర్చు అన్నట్లుగా చూస్తూ ఉండడంతో ఆ మహిళ కూడా దాన్ని గ్రహిస్తుంది. కట్ చేస్తే మరోపక్క ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఈ నారాయణ కుట్టి పిఏ వైఫ్ ని విచారించడం మొదలు పెడుతూ ఉంటుంది. దాంతో ఆ పిఏ వైఫ్ వెంటనే అక్కడ ఉన్న లేడీ పోలీస్ ఆఫీసర్ ని చూసి ఈ గౌరీ ట్రక్ డ్రైవర్ అయినటువంటి దావిద్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో గౌరీ ఆశ్రమంలో పనిచేస్తూ ఉండేది. అక్కడ ఉన్న మీరా అనే అమ్మాయిని గౌరీ తన సొంత చెల్లెల్లాగా చూసుకుంటూ ఉండేది అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. గౌరీ ఆ మీరాని చాలా మంచిగా చూసుకుంటూ నువ్వు బాగా చదివి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అని చెప్తూ ఆ మీరాకి ఎవరో లేకపోవడంతో గౌరీని అప్పుడప్పుడు తన ఇంటికి కూడా తీసుకుని వెళుతూ ఉంటుంది. అలాంటి సమయంలోనే ఒక రోజు నారాయణ కుట్టి బర్త్డే రావడంతో ఆ ఆశ్రమానికి వచ్చి అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా చాక్లెట్స్ ఇస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే నారాయణ కుట్టి అక్కడ ఉన్నటువంటి 16 సంవత్సరాల వయసున్నటువంటి మీరాన్ని చూసి వెంటనే తనని పిలిచి తనకి చాక్లెట్ ఇచ్చి తనని చెడు దృష్టితో చూస్తూ ఉంటాడు. మీరా అది గమనించి భయపడి అక్కడి నుంచి వెళ్లి ఆ గౌరీ వెనకాల దాక్కుంటుంది. గౌరీ కూడా ఈ నారాయణ కుట్టి దృష్టి అసలు ఏమీ బాగోలేదు అని గ్రహిస్తుంది. అలా నారాయణ కుట్టి అక్కడి నుంచి వెళుతూ ఉండగా గౌరీ హస్బెండ్ అయినటువంటి దావిద్ అక్కడే స్మోకింగ్ చేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి నారాయణ కుట్టి నాకు ఊరిలో ఉన్న అందరూ రెస్పెక్ట్ ఇస్తారు, కానీ వీడు మాత్రం ఇవ్వడు, ఏదో ఒక రోజు దొరకపోతాడా, అప్పుడు వీడు అంతు చూడాలి అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలాంటి సమయంలోనే ఊర్లో ఉన్న ప్రజలకి గవర్నమెంట్ కొన్ని పొలాన్ని ఇవ్వాలి అని చూడగా అదంతా కూడా ఆ నారాయణ కుట్టియే దోచేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇది గ్రహించినటువంటి చాలా మంది అక్కడ గొడవ చేస్తూ ఉండగా అక్కడ దావిద్ అక్కడికి వచ్చి ఆ గొడవను ఇంకా ఉధృతం చేయడంతో ఆ నారాయణ కుట్టి పేద ప్రజలకు సంబంధించిన భూమిని తీసుకోలేకపోతాడు. కానీ నారాయణ కుట్టి మాత్రం ఆ దావిద్ మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అది గమనించినటువంటి ఆ నారాయణ కుట్టి దగ్గర పిఏ తన ఫ్రెండ్ అయినటువంటి ఆ దావిద్ దగ్గరికి వచ్చి ఎందుకు నువ్వు అనవసరంగా అతనితో పెట్టుకుంటావు, అతను బాగా డబ్బులు ఉన్నవాడు, అతనితో ఎందుకు లేనిపోని గొడవలు, అయినా
అయినా తను చాలా దానాలే చేస్తున్నాడు కదా అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న దావీద్ తను పైకి మాత్రమే దానాలు చేస్తున్నాడు, లోపల చాలా నీచుడు అని అంటాడు. కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. మరోపక్క గౌరీ ఎవరితో మాట్లాడకుండా బోట్ ఎక్కి అక్కడి నుంచి వెళుతూ ఉంటుంది. అదే బోట్ లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఆ గౌరీని అబ్జర్వ్ చేస్తూ అక్కడ జరుగుతున్న అంతా కూడా రమేష్ కుమార్ కి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఏవో కొన్ని వాయిద్యాల సౌండ్స్ ఆ గౌరీకి వినిపించడంతో గౌరీ తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. ఒకరోజు గౌరీ ఊరిలో ఒక పెద్ద జాతర జరుగుతూ ఉండగా అక్కడికి మీరా వచ్చి ఉండదు. దాంతో గౌరీ వెంటనే దావీద్ని చూసి మీరా ఎందుకు ఇంకా ఇంటికి రాలేదు, తను ఇంకా ఆశ్రమంలోనే ఉందేమో, వెళ్ళి తీసుకుని వద్దామని గౌరీ తన హస్బెండ్ దావీద్ ఇద్దరు కూడా ఆశ్రమం దగ్గరకు బయలుదేరి వెళ్తారు. దావీద్ కింద వెయిట్ చేస్తూ ఉండగా గౌరీ మీరాని తీసుకురావడానికి మీరా రూమ్ లోకి బయలుదేరి వెళ్తుంది. ఆ సమయంలో రూమ్ లో ఉన్న మీరా మీద అత్యాచారం చేయడానికి నారాయణ కుట్టి ప్రయత్నిస్తూ ఉంటాడు. మీరా నన్ను వదిలిపెట్టు అని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ నారాయణ కుట్టి ఆ మీరాని హత్య ప్రయత్నం చెయ్యాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో గౌరీ అక్కడికి రావడంతో గౌరీని వెంటనే పక్కకు తోసి మళ్ళీ ఆ మీరా మీద హత్య ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి గౌరీ వెంటనే చాలా బలంగా నారాయణ కుట్టి తల మీద కొట్టడంతో నారాయణ కుట్టి అక్కడికక్కడే కింద పడి చనిపోతాడు. ఆ సౌండ్ విన్నటువంటి బయట ఉన్న దావీద్ వెంటనే పైకి వెళ్లి చూసి అక్కడ నారాయణ కుట్టి చనిపోయి ఉండడంతో షాక్ అయ్యి అక్కడ ఏం జరిగింది అని అడుగుతాడు. దాంతో జరిగిందంతా కూడా గౌరీ దావీద్కి చెప్పడంతో ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని దావీద్, గౌరీ, మీరా ముగ్గురు కూడా చాలా భయపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. అయితే ఇదంతా కూడా ఒక వ్యక్తి గమనించి తను వెంటనే వెళ్లి ఆ నారాయణ కుట్టి కొడుకులకు చెప్తాడు. దాంతో నారాయణ కుట్టి కొడుకులు వెంటనే ఆశ్రమం దగ్గరకు వచ్చి చూడగా అక్కడ వాళ్ళ నాన్న చనిపోయి ఉండడంతో వాళ్ళు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. మరోపక్క దావీద్, గౌరీ, మీరా ముగ్గురు కలిసి ఆ నారాయణ కుట్టి పిఏ ఇంటి దగ్గరికి వెళ్తారు. దావీద్ వెంటనే ఆ నారాయణ కుట్టి పిఏని చూసి జరిగిందంతా అతనికి చెప్పి ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని అక్కడి నుంచి దావీద్, గౌరీ మరియు మీరా కూడా బయలుదేరి వెళ్లిపోతారు. మరోపక్క నారాయణ కుట్టి చనిపోయాడు అని వాళ్ళ కొడుకులు చాలా బాధపడుతూ నారాయణ కుట్టి ఏమీ చేయకుండానే దావీద్ చంపేశాడు అని పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. దాంతో పోలీసులు ఈ కేసుని ఎంక్వైరీ చేయగా వాళ్ళకి కొన్ని నిజాలు తెలుస్తాయి. నిజానికి నారాయణ కుట్టి మీరాతో అసభ్యంగా ప్రవర్తించాడు, అందుకే దావీద్ అతన్ని చంపేశాడు అని తెలుస్తుంది. దాంతో పోలీసులు అసలు ఆ కేసుని ఏమి పట్టించుకోకుండా అలాగే వదిలేస్తారు. అయితే నారాయణ కుట్టి మనుషులు మాత్రం ఎలాగైనా ఆ దావీద్ని చంపాలి, తన మీద పగ తీర్చుకోవాలి అని రగిలిపోతూ ఉంటారు. ఆ తర్వాత నారాయణ కుట్టి కొడుకులు చాలా కోపంగా దావీద్ మా నాన్నని చంపి చివరిసారిగా నిన్నే కలిశాడు అని ఆ నారాయణ కుట్టి పిఏని చాలా భయపెడుతూ తనని టార్చర్ చేసి అడుగుతూ ఉంటారు. కానీ ఆ పిఏ మాత్రం నా మాటలు వినండి, దావీద్ ఎక్కడికి వెళ్ళాడో నాకు మాత్రం తెలియదు అని అంటూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. పోలీస్ ఆఫీసర్ అయినటువంటి రమేష్ కుమార్ అన్న టీం వెళ్లి వేణు అనే ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ దావీద్, గౌరీ మరియు మీరా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిన సమయంలో ఆ రోజు మిమ్మల్నే కలిసి వెళ్లారు కదా, మీరు వాళ్ళని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి అని ఎంక్వైరీ చేస్తూ ఉండడంతో ఆ వేణు కూడా జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. అక్కడి నుంచి గౌరీ మరియు దావీద్ ఇద్దరు కూడా బస్సులో వెళుతూ చాలా పెద్ద తప్పు చేశామని బాధపడుతూ వెళ్లి ఆ దావీద్కి ఫ్రెండ్ అయినటువంటి వేణుని కలుస్తాడు. వేణుకి జరిగిందంతా కూడా చెప్తాడు. వేణు నిజానికి ఒక నాటక మండలిని నడుపుతూ ఉంటాడు. ఆ వేణు దావీద్ని చూసి సరే జరిగింది ఏదో జరిగిపోయింది అని గౌరీ మరియు దావీద్ ఉండడానికి ఒక ఇల్లును కూడా చూసి పెడతాడు. అదేవిధంగా దావీద్ ఒక డ్రైవర్ కావడంతో తను నడపడానికి ఒక లారీని కూడా చూసి పెడతాడు. మరోపక్క పోలీసులు ఎవరో కూడా వీళ్ళని వెతకడానికి అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో దావీద్, గౌరీ ఇద్దరు కూడా చాలా సుఖంగా జీవిస్తూ ఉంటారు. ఆ తర్వాత దావీద్ మరియు గౌరీకి ఒక పాప కూడా పుడుతుంది. ఒకరోజు వేణు తన కారులో వెళుతూ ఉండగా అక్కడ రోడ్డు మీద నారాయణ కుట్టి మనుషులు లారీస్ అన్నిటినీ కూడా ఆపేసి అక్కడ దావీద్ కోసం వెతుకుతూ ఉంటారు. అది గమనించిన వేణు వెంటనే దావీద్ దగ్గరికి వెళ్లి ఇక నుంచి నువ్వు లారీ డ్రైవింగ్ చెయ్యకు, ఆ నారాయణ కుట్టి మనుషులు ప్రతి చోట కూడా మిమ్మల్ని వెతుకుతున్నారు, నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి దావీద్ ఆ వేణును చూసి ఏది ఏమైనా పర్వాలేదు, నా వైఫ్ మాత్రం చాలా ఆనందంగా ఉండాలి, తనకు మాత్రం ఏమీ జరగకూడదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న వేణు వెంటనే దావీద్కి ఒక ఐడియా ఇస్తాడు. అదేమిటి అంటే, నాకు తెలిసిన ఒక ఇల్లు వాటర్ మధ్యలో ఉంది, అక్కడ నీ వైఫ్ మరియు నీ బేబీ ఉంటారు, నువ్వు మాత్రం కొన్ని రోజులు వేరే ప్లేస్ లో ఉండు, ఈ నారాయణ కుట్టి మనుషులు అలాగే ఆ పోలీసులు నిన్ను వెతకడం ఆపేసిన తర్వాత మీరిద్దరూ కలిసి ఆనందంగా జీవించండి అని అంటాడు.
దానికి దావీద్ కూడా ఒప్పుకోవడంతో వేణు వెంటనే దావీద్ని గౌరీని వాళ్ళ పాపని తీసుకుని వాటర్ మధ్యలో ఉన్న చిన్న ఐలాండ్ లో ఉన్న ఇల్లు దగ్గరికి తీసుకుని వెళ్లి చూపించగా ఆ ఇల్లు చాలా ఘోరంగా ఉంటుంది. వేణు దావీద్ని మరియు గౌరీని చూసి ఇది వాడి చాలా రోజులయ్యింది, కొంచెం నీట్ గా చేసుకుని వాడుకోండి అని చెప్పి వేణు అక్కడి నుంచి పడవలో వెళ్లిపోతాడు. గౌరీ మాత్రం దావీద్ని చూసి నేను ఒంటరిగా ఇక్కడ ఉండాలంటే చాలా భయంగా ఉంది, మీరు కూడా నాతో పాటు ఉండొచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. దావీద్ ఆ గౌరీని చూసి నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, మన ఫ్యామిలీకి చాలా ప్రమాదం, నేను కొన్ని రోజులు బయట ఉండి ఈ సమస్యలన్నీ సర్దుమణిగిన తర్వాత ఇక్కడికి వచ్చి మనం ఇద్దరం కూడా కలిసి ఉందాం, నా గురించి ఎవరు అడిగినా సరే తను విదేశాల్లో పని చేయడానికి వెళ్లిపోయాడని చెప్పు, అలాగే ఇక్కడ దగ్గరలో ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీలో కావాలంటే నువ్వు పని చేసుకో అని చెప్పి దావీద్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా జరిగిందంతా కూడా వేణు ఆ పోలీస్ ఆఫీసర్ కి వివరిస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న పోలీస్ ఆఫీసర్ రమేష్ కుమార్ ఇది కాదు, ఆ దావీద్ మరియు గౌరీ ఇంకా ఏదో పెద్ద తప్పే చేసినట్లు ఉన్నారు, అదేమిటో తెలుసుకోవాలి అని వెంటనే ఆ గౌరీ ఇంతకు ముందు ఎక్కడ పని చేస్తుందో అది తెలుసు కాబట్టి ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి ఆ ఫ్యాక్టరీ ఓనర్ ని విచారించడం మొదలు పెడతాడు. నిజానికి ఆ ఫ్యాక్టరీ ఓనర్ ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అయి ఉంటాడు. తను రమేష్ అడిగే ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పడం మొదలు పెడతాడు. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. ఈ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఒక గార్మెంట్ ఫ్యాక్టరీని స్థాపించి ఉండడంతో అక్కడే గౌరీ పని చేస్తూ ఉంటుంది. గౌరీ తోటి కార్మికులు అలాగే ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు గౌరీని తన హస్బెండ్ గురించి అడిగినా నా హస్బెండ్ విదేశాల్లో వర్క్ చేస్తున్నాడు అని అందరికీ ఒకే మాట చెప్పి ఉంటుంది. అలాగే ఆ గౌరీ కూడా ఎప్పుడెప్పుడు తన హస్బెండ్ తన దగ్గరికి వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి రాగా పోలీస్ ఆఫీసర్ రమేష్ కుమార్ అన్న టీం ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి అక్కడ గౌరీతో వర్క్ చేసినటువంటి చాలా మంది కార్మికులను ఎంక్వైరీ చేయగా వాళ్ళందరూ కూడా రమేష్ ని చూసి గౌరీ అలాంటి అమ్మాయి కాదు, తను అలాంటి పని చేసి ఉండదు అని అంటూ ఉంటారు. అయితే నిజానికి ఇప్పటికి కూడా ఆ గౌరీ ఏం చేసింది అన్నది మాత్రం మనకు చూపించరు. కానీ ఇప్పటికి కూడా గౌరీ పొరపాటున ఆ నారాయణ కుట్టిని చంపడం కాకుండా మరొక తప్పు ఏం చేసిందో ఎవరికీ తెలియకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు ఆ దావీద్ అసలు ఏమయ్యాడు అనే డౌట్ వస్తుంది కదా. నిజానికి ఆ దావీద్ ని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఉండగా ఒక లాయర్ ఆ దావీద్ తరపున వాదించి తనని బయటికి తీసుకుని వచ్చి ఉంటాడు. అలా దావీద్ బయటికి రాగా తనని బయటికి తీసుకొచ్చినటువంటి లాయర్ కి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఒక గ్యాంగ్ కత్తితో అక్కడికి వచ్చి దావీద్ మీద అటాక్ చేసి వెంటనే తనని తీసుకుని వెళ్లి రైల్వే ట్రాక్ మీద వేసి వెళ్లిపోతారు. సరిగ్గా అదే సమయంలో ఒక రైలు అటువైపుగా రావడంతో దావీద్ అక్కడే ఆ రైలు కింద చనిపోతాడు. పోలీస్ రికార్డ్స్ లో కూడా దావీద్ అరెస్ట్ అయ్యి బయటికి వెళ్లిన తర్వాత తను చనిపోయాడు అని తన గురించి రాసి ఉంటుంది. ఇదంతా కూడా పోలీస్ ఆఫీసర్ రమేష్ కుమార్ అన్న టీం తెలుసుకుంటారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అలా ఇంటికి బోట్ లో వెళుతున్నటువంటి గౌరీ మళ్ళీ సడన్ గా తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. ఒకరోజు గౌరీ ఇంటి దగ్గరికి వేణు రాగా గౌరీ ఆ వేణుని చూసి దావీద్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది. దానికి ఆ వేణు ఆ గౌరీని చూసి మాట్లాడుతూ దావీద్ జైలు నుంచి బయటికి రాగానే తన మీద ఒక గ్యాంగ్ అటాక్ చేసి తనని తీసుకుని వెళ్లి రైల్వే ట్రాక్ మీద పెట్టేశారు. అప్పుడే ఆ ట్రైన్ ఆ దావీద్ ని తొక్కుకుంటూ వెళ్లిపోయింది. దావీద్ అక్కడే రైల్వే స్టేషన్ దగ్గర చనిపోయాడు అని పోలీస్ రికార్డ్స్ లో కూడా ఉంది. నేను ఆ దావీద్ బాడీని తీసుకురావడానికి చాలా ప్రయత్నించాను, కానీ ఆ బాడీని ఇక్కడికి తీసుకొస్తే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుందని ఆ బాడీని తీసుకుని రాలేదు. ఇప్పటి నుంచి నువ్వు ఇంకా చాలా ధైర్యంగా ఉండాలి. నేను ఈ ఇంటిని నీకే ఇచ్చేస్తున్నాను. నువ్వు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు ఈ ఇంట్లోనే నీ పాపని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని వేణు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ మాటలు విన్న గౌరీ చాలా బాధపడుతూ నేను ఒక అనాథని, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చి ఇప్పుడు నేను చేసిన తప్పును కూడా తన మీద వేసుకుని జైలుకి వెళ్లి ఆ తర్వాత తను చనిపోయాడు అని దావీద్ని గుర్తు చేసుకుని తను చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో గౌరీ కూతురు కూడా గౌరీని చూసి అమ్మ నాన్న ఎప్పుడు వస్తాడో అని అడుగుతూ ఉంటుంది. దాంతో గౌరీ తన కూతురికి కూడా ఏదో ఒకటి చెప్పి సమయాన్ని గడుపుతూ ఉంటుంది. అయితే అప్పటికే గౌరీ వాళ్ళు ఆ ఊరికి వచ్చి 3 సంవత్సరాలు అయి ఉండడంతో తోటి కార్మికులు అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా గౌరీని చూసి నువ్వు ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు నీ హస్బెండ్ ఎప్పుడూ కూడా ఇక్కడికి రాలేదు, నీ హస్బెండ్ అసలు ఇక్కడికి వస్తాడా రాడా అని అడుగుతూ ఉంటారు. దాంతో వాళ్ళకి సమాధానం చెప్పలేక ఆ గౌరీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఒక రోజు మార్నింగ్ గౌరీ బయటికి వెళ్లి ఇంటి బయట చెత్త ఊడుస్తూ ఉండగా అదే సమయంలో తన కూతురు పరిగెట్టుకుంటూ వచ్చి అమ్మా నాన్న వచ్చాడు అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో గౌరీ షాక్ అయ్యి వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఎవరో ఒక వ్యక్తికి బాగా గాయాలు తగిలి అక్కడికి వచ్చి పడిపోయి ఉంటాడు. గౌరీ వెంటనే తనని ఇంటి లోపలికి తీసుకుని వెళ్లి తనకి ఫస్ట్ ఎయిడ్ చేసి తన ఇంట్లోనే ఉండడానికి ఆశ్రమం ఇస్తుంది. గౌరీ కూతురు మాత్రం ఆ వ్యక్తిని తన నాన్న అనుకుంటూ నానా నానా అని పిలుస్తూ చాలా ఆనందపడుతూ వెంటనే ఇంటి నుంచి బయటికి వెళ్లి అప్పుడే అటు పడవలో
దారిలో ఒక వ్యక్తి వెళుతూ ఉండగా అంకుల్ మా నాన్న వచ్చాడు అని చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అయితే ఆ వ్యక్తి మాత్రం గౌరీని చూసి నా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, నేను కొంచెం కోలుకోగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు. గౌరీ కూతురు మాత్రం అక్కడికి వచ్చింది తన సొంత నానే అని ఆ వ్యక్తికి చాలా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఊర్లో ఉన్న అందరికీ కూడా గౌరీ హస్బెండ్ వచ్చాడు అని ఆ బోట్ లో వెళుతూ ఉండగా గౌరీ కూతురు చెప్పింది కదా, ఆ బోట్ లో వెళ్లే వ్యక్తి ఊరు మొత్తం కూడా చెప్పేయడంతో అందరూ కూడా గౌరీని కలిసి ఏంటి నీ హస్బెండ్ వచ్చేసాడు కదా, ఇప్పుడు సంతోషమే కదా అంటూ తనని ఆట పట్టిస్తూ ఉంటారు. గౌరీ కూడా వచ్చింది నా హస్బెండ్ కాదు అని వాళ్ళకి చెప్పలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఇది గౌరీ పనిచేస్తున్నటువంటి ఆ ఫ్యాక్టరీ ఓనర్ కూడా విని గౌరీ వాళ్ళ హస్బెండ్ వచ్చాడు అని తనని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్లి పర్వాలేదు బాగానే ఉన్నావు, సరే నేను మందు తీసుకొచ్చాను, ఇద్దరం వెళ్లి ఒక పెగ్గి వేద్దామని అంటాడు. ఆ వ్యక్తి మాత్రం గౌరీ ఫ్యాక్టరీ ఓనర్ ని చూసి సారీ సార్ నాకు మందు అలవాట్లు లేదు అని అంటాడు. దానికి ఆ ఫ్యాక్టరీ ఓనర్ మాట్లాడుతూ సరే అది మంచి అలవాటు, నిన్ను నేను చెడగొట్టను అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ గౌరీ ఎప్పట్లాగే తన కూతుర్ని ఒక ఆంటీ దగ్గర ఇచ్చి తన పనికి వెళ్ళాలి అనుకోగా గౌరీ కూతురు మాత్రం నేను ఈ రోజు నాన్న దగ్గరే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను అంటుంది. దానికి ఆ వ్యక్తి వెంటనే గౌరీని చూసి సరే ఈ రోజు పాప నా దగ్గరే ఉంటుంది, నేను జాగ్రత్తగానే చూసుకుంటాను, మీరు మాత్రం తిరిగి వచ్చేటప్పుడు నా కోసం ఒక పేపర్ తీసుకురండి అని చెప్పడంతో సరే అలాగే పేపర్ తీసుకుని వస్తాను అని చెప్పి ఫస్ట్ టైం తన కూతుర్ని ఆ వ్యక్తి దగ్గర వదిలిపెట్టి గౌరీ అక్కడి నుంచి పనికి వెళ్తుంది. దాంతో గౌరీ ఫస్ట్ టైం తన కూతుర్ని తన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి దగ్గర విడిచిపెట్టి తన కంపెనీలో పనిచేయడానికి వెళ్లిపోతుంది. ఆ సమయంలో ఒక ఎంప్లాయీ పేపర్ ని చాలా గట్టిగా చదువుతూ ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ అవయవాల్ని అమ్మేసుకుంటున్నాడంట అని చదువుతూ ఉంటాడు. అది విన్నటువంటి గౌరీ చాలా కంగారు పడిపోతూ అంటే ఆ వ్యక్తి మా ఇంటికి వచ్చిన వ్యక్తేనేమో, అందుకేనేమో నా కూతుర్ని తన దగ్గర జాగ్రత్తగా ఉంచుకుంటానని చెప్పాడు అని చాలా కంగారు పడుతూ చాలా భయపడుతూ ఇంటికి వెళ్లి చూస్తుంది. అలా గౌరీ చాలా భయపడుతూ ఇంటికి వెళ్లి ఇంటి దగ్గర ఉన్న ఆ వ్యక్తి గౌరీ కూతురికి ఎలా రాయాలో నేర్పిస్తూ ఉంటాడు. అది చూసినటువంటి గౌరీ పర్వాలేదు నేను అనుకున్నంత చెడ్డవాడైతే కాదు అని అనుకుంటుంది. ఆ రోజు రాత్రి గౌరీ తీసుకొచ్చినటువంటి పేపర్ ని ఆ వ్యక్తి చదువుతూ ఉండగా గౌరీ తన దగ్గరికి ఫుడ్ తీసుకుని వస్తుంది. నిజానికి ఆ వ్యక్తి గౌరీ ఇంటి లోపలికి వెళ్లకుండా వరండాలోనే ఉంటూ ఉంటాడు. ఆ వ్యక్తి గౌరీని చూసి మీ హస్బెండ్ ని ఒకసారి రమ్మని చెప్పొచ్చు కదా, మీ కూతురు తన కోసం చాలా వెయిట్ చేస్తున్నట్లుగా ఉంది అని అంటాడు. దానికి గౌరీ సమాధానం చెప్తూ నా హస్బెండ్ చనిపోయిన విషయం నా కూతురికి తెలియదు, ఆ విషయం తనకు చెప్పకుండానే ఇన్నాళ్ళు నేను కాలాన్ని గడుపుకుంటూ వస్తున్నాను అని అంటుంది. నిజానికి గౌరీ నెమ్మదిగా తన ఇంటికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని కొంచెం ఇష్టపడడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ గౌరీ ఇంటికి వచ్చినటువంటి ఆ వ్యక్తి నేను బయలుదేరి వెళ్ళాలి అనగా గౌరీ కూతురు మాత్రం చాలా బాధపడుతూ వద్దు నాన్న మీరు వెళితే మళ్ళీ రారు అని చాలా ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఏడుస్తూ గౌరీ పాప స్పృహ తప్పి కింద పడిపోయి సడన్ గా తనకి జ్వరం కూడా వస్తుంది. దాంతో గౌరీ వెంటనే తన పాపని రూమ్ లో పెట్టి తనకు జ్వరం తగ్గడానికి ట్రీట్మెంట్ అంతా చేయిస్తూ వెంటనే తను ఆ ఇంటికి వచ్చినటువంటి వ్యక్తిని చూసి ప్లీజ్ ఈ రోజు పాపకి బాగోలేదు కదా, ఈ ఒక్కరోజు మీరు ఇక్కడ ఉండి వెళ్ళండి అని అంటుంది. దానికి ఆ వ్యక్తి కూడా ఆ రోజు అక్కడే ఉండడానికి ఒప్పుకుంటాడు. మరోపక్క ఇంటి లోపల ఉన్న గౌరీ కూతురు మాత్రం నానా నానా అంటూ నాన్ననే కలవరిస్తూ ఉంటుంది. గౌరీ తన కూతురుని చూసి నాన్న ఎక్కడికి వెళ్ళలేదు బయటే ఉన్నాడు అని చెప్తూ ఆ గౌరీ కూడా ఈ వ్యక్తి నాతో పాటు పాపకి తండ్రిగా ఇక్కడే ఉండిపోతే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది. అలా ఆలోచించినటువంటి గౌరీ వెంటనే బయట ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి మీరు పాపకి తండ్రిగా ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని అడుగుతుంది. కానీ ఆ వ్యక్తి మాత్రం ఎటువంటి సమాధానం చెప్పకుండా దేని గురించో చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో గౌరీ ఈ వ్యక్తికి ఇష్టం లేదేమో అనుకుని వెంటనే ఇంటి లోపలికి వెళ్లి ఆ పాపను చూసుకుంటూ ఉండగా పాప మాత్రం నానా నానా అని ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి ఆ వ్యక్తి వెంటనే పాపను చూడ్డానికి అప్పటి వరకు ఇంటి లోపలికి వెళ్ళని ఆ వ్యక్తి మొదటిసారిగా ఆ ఇంటి లోపలికి వెళ్ళగా అక్కడ గౌరీ ఏంటి ఈ వ్యక్తి లోపలికి వచ్చాడు అని తనని చూస్తూ ఉంటుంది. దాంతో ఆ వ్యక్తి వెంటనే తిరిగి మళ్లీ వరండాలోకి వెళ్లిపోతాడు. బయట భయంకరంగా వర్షం కురుస్తూ ఉంటుంది. ఆ సమయంలో గౌరీ లాంతర్ తీసుకుని ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి నిలబడడంతో ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుని ఇద్దరు వెంటనే బెడ్రూమ్ లోకి వెళ్లి ఇంటిమేట్ అవుతారు. అలా ఇద్దరు కలిసిన తర్వాత ఇద్దరు కూడా అనవసరంగా పొరపాటున తప్పు చేశామని అనుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ ఇంటి డోర్ ని ఎవరో కొట్టినట్లుగా అనిపించడంతో గౌరీ వెంటనే వెళ్లి డోర్ ఓపెన్ చేసి షాక్ అవుతుంది. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి అక్కడికి చనిపోయాడు అనుకున్నటువంటి గౌరీ హస్బెండ్ అయినటువంటి దావిద్ వచ్చి ఉంటాడు. ఆ దావిద్ చాలా సంవత్సరాల తర్వాత తన వైఫ్ ని చూడాలి
అని చాలా ఆనందంగా అక్కడికి వచ్చి తన వైఫ్ గౌరీ వేరే వ్యక్తితో కలిసి ఉండడం చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతున్న దావీద్ వెంటనే గౌరీని చూసి, ఇందులో నీ తప్పేమీ లేదు, అలా నువ్వు నా కోసం వెయిట్ చేసి వేరొక వ్యక్తితో రిలేషన్షిప్ పెట్టుకున్నట్లుగా ఉండవు, నువ్వెక్కడ ఉన్నా నువ్వు సంతోషంగా ఉండాలి అని అంటాడు. నిజానికి అప్పటి వరకు గౌరీ చాలా కంట్రోల్లోనే అందరినీ కూడా దూరం పెట్టి ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రమే తప్పు చేసి ఉంటుంది. దీని గురించి గౌరీ ఆ దావీద్కి చెప్పే ప్రయత్నం చేయగా దావీద్ ఆ గౌరీని చూసి, నువ్వు దాని గురించి ఏమి ఆలోచించకు, ఎందుకంటే నేను నీ ప్లేస్ లో ఉన్నా కూడా అదే చేసి ఉండేవాడినేమో, నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, చివరిసారిగా నా పాపను ఒకసారి నాకు చూపిస్తావా అని అడుగుతాడు. దానికి గౌరీ ఒప్పుకుని ఆ దావీద్ కూతుర్ని తనకు చూపించడంతో దావీద్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో గౌరీ నేను ఫస్ట్ నుంచి కూడా ఈ వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉన్నట్లుగా దావీద్ భావించినట్లుగా ఉన్నాడు అని తను చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపులు విన్నటువంటి లోపల ఉన్న వ్యక్తి ఆ గౌరీ దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతాడు. దానికి గౌరీ ఏం లేదు, పాపకి గాలి ఆడకపోతే బయటికి తీసుకువచ్చాను అని కవర్ చెయ్యగా ఆ వ్యక్తి గౌరీని చూసి, నేను మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా నేను బయటే ఉన్నాను, ఈ రోజు పొరపాటున ఇంటి లోపలికి వచ్చి ఈ తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించండి అని మళ్ళీ ఆ వ్యక్తి వరండాలోకి వెళ్లిపోగా గౌరీ మాత్రం తన కూతుర్ని ఇంటి లోపలికి తీసుకుని వచ్చి తన కోసం ఇంత చేసినటువంటి తన హస్బెండ్ తిరిగి వచ్చే సమయానికి నేను నా హస్బెండ్ ని మోసం చేశాను అని తను చాలా బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ రమేష్ అన్న టీం అక్కడికి వచ్చి ఆ గౌరీ ఇంటి వరండాలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. రమేష్ ఆ వ్యక్తిని చూసి, ఏంటి హైజాక్, ఇక్కడి నుంచి కూడా తప్పించుకోవాలనుకున్నావా అని అంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ గౌరీ ఇంట్లో ఉన్న వ్యక్తి పేరు హైజాక్, తను ఎవరో కాదు, తను మావోయిస్ట్ లీడర్ అయి ఉంటాడు. కొన్ని రోజుల క్రితం పోలీసులు మావోయిస్టుల మీద దాడి చేసిన సమయంలో ఆ మావోయిస్ట్ గ్యాంగ్ నుంచి ఈ హైజాక్ తప్పించుకుని పారిపోయి వచ్చి పడవ బోల్తా పడడంతో చాలా గాయాలతో గౌరీ ఇంటి దగ్గరికి చేరి ఉంటాడు. దాంతో ఆ ఏరియాలో ఉన్న తన ఫ్రెండ్ ని కలిసి తర్వాత ఏం చెయ్యాలో ప్లాన్ మొత్తం చేస్తూ ఉంటాడు. నిజానికి ఈ హైజాక్ గౌరీ పనికి వెళ్లిన సమయంలోనే ఈ పని అంతా కూడా చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ పోలీసులకి ఆ గౌరీ మీద డౌట్ ఏమిటి అంటే గౌరీ మరియు ఆ హైజాక్ ఇద్దరు కూడా భార్యాభర్తలు అని తనని అనుమానిస్తూ ఉంటారు. కానీ ఆ గౌరీ మాత్రం పోలీసులతో ఇతను నా భర్త కాదు, నా భర్త వేరే అతను ఉన్నాడు అని అదే విషయాన్ని మళ్ళీ చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత రమేష్ అన్న టీం వెంటనే ఆ దావీద్ ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి ఆ లాయర్ ని కలిసి విచారిస్తారు. దాంతో ఆ లాయర్ నిజం చెప్పడం మొదలుపెట్టి పోలీస్ ఆఫీసర్ రమేష్ కుమార్ ని చూసి, నా దగ్గరికి నారాయణ కుట్టి కొడుకులు వచ్చి నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాం, మా తండ్రిని చంపిన వాడిని మాత్రం నువ్వు బయటికి తీసుకుని రావాలి, అప్పుడే మేము మా కక్ష తీరేలాగా ఆ వ్యక్తిని చంపగలము అని చెప్పి ఆ లాయర్ చేత దావీద్ ని బయటికి రప్పించి ఉంటారు. అలా దావీద్ బయటకు వచ్చి తన కూతుర్ని కలవడానికి వెళ్లబోతూ చాలా బొమ్మల్ని కొంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో నారాయణ కుట్టి కొడుకులు అక్కడికి వచ్చి దావీద్ మీద కత్తిలతో దాడి చేసి ఆ దావీద్ బాడీని తీసుకుని వెళ్లి రైల్వే ట్రాక్ మీద పెట్టి వెళ్లిపోతారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే పోలీసులకి అక్కడ దావీద్ డెడ్ బాడీ దొరకదు, కానీ వేరే వాళ్ళ డెడ్ బాడీని కూడా దావీద్ చనిపోయాడు అని చెప్పి ఆ కేసుని క్లోజ్ చేసేస్తారు. పోలీసులకు కూడా అక్కడ ఉన్నది దావీద్ కాదు అని తెలిసి దావీద్ ఎక్కడికో తప్పించుకుని వెళ్లిపోయాడు అని పోలీసులు కూడా దావీద్ కోసం వెతుకుతూ ఉంటారు. మరో పక్క దావీద్ అక్కడి నుంచి వేరే ఊరికి వెళ్లిపోయి అక్కడ చిన్న షాప్ పెట్టుకుని అక్కడే జీవిస్తూ ఉంటాడు. ఆ సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి దావీద్ ని చూసి, నీ మీద నారాయణ కుట్టి కొడుకులు దాడి చేసి నిన్ను తీసుకుని వెళ్లి రైల్వే ట్రాక్ మీద పెట్టి వెళ్లిపోయారు, అక్కడ వరకే నీ గురించి మాకు తెలుసు, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు అని అడుగుతారు. దాంతో దావీద్ ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. నారాయణ కుట్టి కొడుకులు ఆ దావీద్ ని బాగా కొట్టి తీసుకుని వెళ్లి రైల్వే ట్రాక్ మీద పడేసి వెళ్లిపోగా అప్పుడే అటువైపు ఒక రైలు వస్తూ ఉండడంతో మెలకు వచ్చినటువంటి దావీద్ పక్కకు తప్పుకుంటాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళు దావీద్ ని ఇంటికి తీసుకుని వెళ్లి తనకు చాలా ట్రీట్మెంట్ చేస్తారు. అయినప్పటికీ ఇక్కడ నయం కాదు అని వాళ్ళందరూ కూడా దావీద్ ని అక్కడి నుంచి వేరే ఊర్లో ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తారు. అలా దావీద్ ఆ గాయాల నుంచి పూర్తిగా కోలుకోవడానికి 2-3 years పట్టి ఉంటుంది. అలా పూర్తిగా కోలుకున్న దావీద్ వెంటనే తన కూతుర్ని మరియు తన వైఫ్ ని కలవాలి అని ఇంటికి బయలుదేరి వెళ్లి అక్కడ గౌరీ వేరే వ్యక్తితో ఉండడం చూసినటువంటి దావీద్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి తిరిగి మళ్ళీ వెళ్లిపోయి ఉంటాడు. ఇదంతా తెలుసుకున్న పోలీసులకి అంటే ఖచ్చితంగా ఈ గౌరీకి మరియు హైజాక్ కి ఎటువంటి సంబంధం లేదు అని తెలుసుకుంటారు. ఇక్కడే వీళ్ళు మరొక విషయాన్ని కూడా తెలుసుకుంటారు. అదేమిటి అంటే నారాయణ కుట్టిని చంపింది దావీద్ కాదు, గౌరీ. మరి ఆ
ఆ గౌరీకి శిక్ష వెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే పోలీస్ హెడ్ ఆఫీసర్ మాత్రం అవసరం లేదు, ఆ గౌరీకి ఎటువంటి శిక్ష వెయ్యని అవసరం లేదు అని అంటాడు. అదే రోజు న్యూస్ ఛానల్లో గౌరీకి మావోయిస్ట్ నేత అయినటువంటి హైజాక్ తో సంబంధం ఉంది అని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ గౌరీకి మావోయిస్ట్ నేత అయినటువంటి హైజాక్ కి సంబంధం లేదు అని చెప్తున్నారు. ఏమో అసలు వీళ్ళిద్దరికి సంబంధం ఉందో లేదో ఆ పైవాడికే తెలియాలి అని అంటూ ఉంటారు. ఈ న్యూస్ ను చూస్తున్నటువంటి గౌరీ పోలీసులే ఎంక్వైరీ చేసి నాకు హైజాక్ కి ఎటువంటి సంబంధం లేదు అని తేల్చేశారు. అయినప్పటికీ ఈ మీడియా వాళ్ళు ఎందుకు నన్ను విడిచిపెట్టడం లేదు, సమాజంలో అందరూ నా గురించి ఏమనుకుంటారో, రేపటి నుంచి నేను సమాజంలో ఎలా బ్రతకాలి అని బాధపడుతూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.